జై శ్రీకృష్ణ. శ్రీమద్ భగవద్గీత 1వ అధ్యాయము, ఇది 3వ వీడియో. 39వ శ్లోకం నుండి మొదలవుతుంది. శ్రీకృష్ణార్పణమస్తు. కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాత్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. పోనీ వంశనాశనము ఈ యుద్ధం వలన జరుగునని మనకి తెలుసు కదా. బంధువులను రక్షించట చేతనే కదా నీకు జనార్దనుడు అని పేరు వచ్చింది. ఇంత తెలిసి కూడా ఈ పాపకృత్యము నుండి మరలవలనని ఎందుకు మాకు తెలియజేయలేవు శ్రీకృష్ణ అని అర్జునుడు మాట్లాడుతున్నాడు యుద్ధరంగంలో. కులక్షయ ప్రణశ్యంతి కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. ఒక్కొక్క వంశమునందు దానికి తగిన ఆచారములుండును. ఇవి పరంపరగా సాగుచునే ఉండును. వానిని సనాతన ధర్మములని అందురు. ఆచరించే వ్యక్తులు గల వంశములు ఈ యుద్ధము వల్ల నశించును కదా. వారితోటే వారి వంశాచారములు కూడా లోపించును. ఆ చోట దురాచారములు ప్రవేశించి వంశమంతయు చెడిపోవును కదా అంటున్నాడు అర్జునుడు యుద్ధరంగంలో కృష్ణుడితో. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రీయః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. దురాచారములు వంశములలో చోటు కొనగానే చపలవతులకు స్త్రీలు చెడు అలవాట్లకు బానిసలగుదురు. స్త్రీలు నియమములు తప్పగానే జాతులన్నీ సాంకర్యములనందును కనుక వంశ నియమములన్నిటికీ చెడరాదు. వృష్ణ వంశమును ప్రకాశింపజేసిన వాడవు నీవు కదా కృష్ణ. వంశాచారములను నశింపచేయు ఈ యుద్ధమును ఎట్లు చేయమందువు అంటున్నాడు అర్జునుడు. సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః. ఎవరి వల్ల వంశధర్మములు చెడి తద్వారా జాతులు సంకరములగునో అట్టివారు వారి వంశము కూడా ఘోర నరకములను అనుభవించును. అంతేకాదు ఆచారహీనులకు వీరు చేయు పిండ ప్రదానాదులు తర్పణాది కర్మములు నిష్ఫలములై వీరు పితరులకు అవి చెందక అచ్చట నుండి వారును భ్రష్టులగుదురు అంటున్నాడు అర్జునుడు. దోషైరేథై కులజ్ఞానాం వర్ణసంకర కారకైః ఉత్స్యాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. బ్రాహ్మణ క్షత్రియాది విభాగాలు జాతులు లేక వర్ణములు అనబడతాయి. జీవించుటకై చేపట్టిన వృత్తిని బట్టి కులములు నిర్ణయించబడతాయి. ప్రతి వ్యక్తి జాతితః పాటించవలసిన కొన్ని విధులు మరణానంతరము అవి మానరాదు. అవి జాతి ధర్మములు. అవసరాన్ని బట్టి వృత్తులు మార్చుకోవలసి వచ్చును. ప్రతి వృత్తికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఏ వృత్తిని స్వీకరించినా వారు ఆ కట్టుబాట్లు పాటించాలి. ఇవి కులధర్మములు లేక వృత్తి ధర్మములు అనవలెను. జాతి ధర్మాలెట్లు శాశ్వతములో ఆయా వృత్తినంటి పెట్టుకున్న కులధర్మాలు కూడా శాశ్వతములే. పరంపరగా వచ్చేవారికే ఆయా ధర్మములను ఆచరించు నెర్పరితనము ఉండును. చేతకాని వారు చేపట్టిన వృత్తి సత్ఫలితములు నివ్వదు, పాడగును. వృత్తి సాంకర్యమునకు కారకములైన
ఈ నియమభ్రష్టుల యొక్క దోష ప్రకృత్యములచే ఆ జాతి ధర్మ కుల ధర్మములు రెండూ లోపించి పాడగును. ఉత్సన్న కుల ధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యను శుశ్రుమా. కులవర్ణ ఆశ్రమ ఆచారములను సంకరము చేసి ధర్మభ్రష్టులైన మనుష్యులకు కుంభీపాక రౌరవాది నరకములే శాశ్వత స్థానములుగా అగునని పెద్దలు చెప్పినప్పుడు వింటిని అంటున్నాడు అర్జునుడు. అహో బద మహాత్పాపం కర్తుం వ్యవసితా వయం యత్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముధ్యతాః. అయ్యో కృష్ణ, ఇంత ఘోర పాపము పనికి సిద్ధపడితేవేమిటి? క్షుద్రమైన రాజ్యమును గెలిచి అనుభవించే సుఖమునందలి ఆశ చేత దీర్ఘానంద ప్రజలకు సొంత బంధువులందరినీ చంపి వేయుటకు సన్నద్ధులమై నిలిచితిమి. ఏమి ఈ దారుణము? యది మాం అప్రతీకారం అశస్త్రం శస్త్రప్రాణయః ధార్తారాష్ట్రరణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. నిరాయుధుడైన ప్రతీకారము చేయక వారిపై జాలితో నిలిచి ఉన్న నన్ను కౌరవులు ఆయుధపాణులై బండ గుండెతో నియమం అతిక్రమించి చంపివేసితిరేని అది నాకు మరీ మంచిది. నాకు వీర స్వర్గము కలుగును, అది నాకు క్షేమమే. కానీ వారికి అదే కలిగినచో ఏమి ప్రయోజనం? నిరపరాధిని నన్ను చంపిన పాపమునకు వారు ఘోర నరకములు అందెదరు, అది నాకు క్షేమతరము. అట్లే కానిమ్ము, చంపనిమ్ము అంటున్నాడు అర్జునుడు. ఏవముక్త్వా అర్జున సంఖ్యే రథోపస్థా ఉపావిశత్ విసృజ్య శశరం చాపం శోక సంవిఘ్నమానసః. ధర్మస్థాపన చేయదలిచిన శ్రీకృష్ణుని ముందే వీరధర్మములను పాటించవలసిన అర్జునుడు దానిని వీడెను. అతని హృదయము శోకముతో చలించిపోయెను, కారుణ్యము నిండెను. చేతనున్న ధనుర్బాణములను క్రింద పారవైచెను. ఒక్కసారి నిలువలేక రథము మధ్యనే మాటలాడుతూనే కూలబడిపోయెను అని ధృతరాష్ట్రునితో సంజయుడు చెప్పుచూ ఉన్నాడు. ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయః. రెండవ అధ్యాయము వచ్చే వీడియోలో చదివి మీకు వినిపిస్తాను. చదివే కొద్దీ ఇంకా అనుభవంగా మంచి ఆలాపన చేయటానికి ప్రయత్నిస్తాను. ఈ ఛానల్ అందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆశీర్వదించమని మీ అందరినీ కోరుకొనుచున్నాను. జై శ్రీకృష్ణ.